ద్వారా సౌమిత్రి రాస్తున్నారు. నవరాత్రుల్లో దేవి భాగవతం, దుర్గా సప్తశతి పారాయణ ఫలితం ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి పూజను చేసే ఈ నవరాత్రుల్లో కేవలం పూలను తీసుకువచ్చి పూజించడం, అగరవత్తులు వెలిగించడం మాత్రమే కాకుండా ఏ దేవతను మనం పూజిస్తూ ఉన్నామో ఆ దేవతా సంబంధమైనటువంటి వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవాలి. అమ్మవారిని పూజించడం వలన ఈ విధమైనటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాము అనంటే అసలు అమ్మవారంటే ఎవరు, ఆమె చేసినటువంటి లోకోపకారం ఏమిటి, ఆమె వలన ప్రయోజనాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఏ విధంగా ఉపాసిస్తూ ఉన్నారు. ముందే మనకు అమ్మవారంటే ఇష్టం ఉండి మనము పరంపరాప్రాప్తమైనటువంటి పూజలను చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆమెకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని గురించి కనుక ఒకవేళ మనం తెలుసుకున్నాము అనంటే చేసేటువంటి ఏ పూజా విధానాలు ఉన్నాయో దాంట్లో ఇంకా భక్తి శ్రద్ధలు అధికం కావడం కోసమై దేవి భాగవతము మొదలైనటువంటి కథాశ్రవణాన్ని, కథలను పారాయణం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దేవి భాగవతము, సప్తశతి మొదలైనటువంటి వాటిల్లో అమ్మవారి యొక్క అపారమైనటువంటి వైభవం వర్ణింపబడ్డది. మహిషాసురుడు, ధూమ్రలోచనుడు, చండముండు, శుంభనిశుంభుడు మొదలైనటువంటి రాక్షసులున్నారో వాళ్ళంతా కూడా దేవతలను హింసిస్తూ ఉన్న సమయంలో, దేవతలకు ఉన్నటువంటి సామ్రాజ్యాలన్నింటిని కూడా కైవసం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఆ భగవతి రాజరాజేశ్వరి విభిన్నముగా ఉన్నటువంటి దేవతలందరి శరీరాల్లో ఉన్నటువంటి శక్తి సమిష్టిగా ఒక్కచోటికి చేరి 18 భుజాలతో కూడుకున్నటువంటి మహాదుర్గా భవానిగా ఆవిర్భవించి మహిషాసురాది రాక్షసుల యొక్క సంహారం చేసినది. దేవతలంతా సంతోషపడ్డారు. పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని మళ్ళా వాళ్ళంతా కూడా పొందినారు. అమ్మవారిని స్తుతిస్తే ఆమె సంతోషపడి మీకేం వరం కావాలో కోరుకోండిరా అనంటే సంస్మృతా త్వన్నో హింసేథా పరమాపద. అమ్మా, మేమెప్పుడు నిన్ను స్మరించినా కానీ మాకు వచ్చినటువంటి ఆపదలన్నిటి కూడా నీవు తొలగించాలి. అంతేకాకుండా మేము కోరే ఇంకో కోరిక కూడా ఉన్నది, మాకున్నటువంటి ఏ శత్రువులు ఉన్నారో వాళ్ళ యొక్క సంహారాన్ని నీవు చెయ్యి. శత్రువులు అనే పదానికి అర్థం ఏమిటి? బయట ఉండేటువంటి శత్రువులు అని కాదు, లోపల ఉండేటువంటి శత్రువులను సంహారం చేయమని కోరినారు. అప్పుడు అమ్మవారు తథాస్తు అన్నది. ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి శత్రువులు సంహరింపబడతారో బయట శత్రువులే మనకు కనిపించరు. లోపల కామక్రోధాదులు అనేటువంటి శత్రువులు ఉండడం వలన బయట ఉండేటువంటి వ్యక్తులంతా కూడా మనకు శత్రువులుగా కనిపిస్తారు. ఇటువంటి అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలాలను పొందినటువంటి దేవతలు నిరంతరం అమ్మవారిని ఉపాసిస్తూ దేవతలే వాళ్లకున్నటువంటి కష్టాలను తొలగించుకునేందుకు ఆ హిమగిరి వాసి అయినటువంటి భగవతి రాజరాజేశ్వరిని ఉపాసించినారు అని అన్న తర్వాత మానవ మాత్రమైనటువంటి మనం ఉపాసించకుండా ఉండడం ఇంతవరకు సమంజసం. అందుకని తప్పకుండా అమ్మవారి యొక్క ఉపాసన చేయాలనేటువంటి వైశిష్ట్యాలు తెలపడానికి, అంతేకాకుండా దేవి భాగవతము సప్తశతి గ్రంథాల్లో అమ్మవారికి సంబంధించిన ఉపాసనా విధానం ఏ విధంగా చేయాలనేటువంటిది ఉన్నది కాబట్టి తెలుసుకొని కర్మాచరణ చేయడం శ్రేష్టంగా ఉంటుంది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దేవి భాగవతం సప్తశతి అనేటువంటివి పారాయణం చేయాలనేటువంటివి విధించినారు మనం.